రియల్ కన్సిల్ వస్తుంది. ఎంత పడింది చూడు. పక్క తీరా బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అలంకారణ. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ వస్తుంటాయి. దాంతోపాటు నేను రీసెంట్గా మేకప్ ఆర్టిస్ట్గా కోర్స్ తీసుకున్నాను. యాజ్ ఏ బిగినర్గా. ఇప్పుడు నేను ఫ్రెషర్ కాదండి, ఇప్పటి నుంచి నేను ఎక్స్పీరియన్స్ అనమాట. నేను సర్టిఫైడ్ అయ్యాను. నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏం నేర్చుకున్నాను బిగినర్గా, నేను ఎలా సర్టిఫైడ్ అయ్యాను, లైక్ ఎంతవరకు నాకు నాలెడ్జ్ వచ్చింది, ఏ అకాడమీలో నేర్చుకున్నాను, ఫీజు ఎంత, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇందులో ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఈరోజు అయితే మేకప్ క్లాస్ అనమాట. మేకప్ క్లాస్ యాజ్ యూజువల్గా మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది మాకు. సో పేర్గా చేసుకోవాలన్నమాట. ఆ రోజు నేను కొంచెం లేట్గా వెళ్ళాను, దాంతోపాటు పేర్స్ కూడా లేరు. సో అందరు లేట్గా వస్తున్నారనమాట. ఎందుకో నాకు మూడీగా అనిపించింది, అందుకే సెల్ఫ్ మేకప్ వేసుకుందాము, ఒకసారి మన మీద మనం ఎలా ట్రై చేద్దాము అని చెప్పి ఇలా అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో నేను ఏమేమి యూస్ చేస్తున్నాను, ఎలా యూస్ చేస్తున్నాను కింద మెన్షన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు కూడా వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నార్మల్ బేసిక్ మేకప్ వచ్చినా సరే ఇది మనకి డెఫినెట్గా వచ్చేస్తుంది అనమాట. నాకు ఎక్కువ డార్క్ సర్కిల్స్ లేవు కాబట్టి ఓన్లీ కన్సీలర్తోనే నేను కవర్ చేస్తున్నాను. ఇన్ కేస్ డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, పింపుల్స్ ఎక్కువ ఉన్నాయి, మనకి ఫేస్ మీద డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉన్నాయంటే కలర్ కరెక్టర్ యూస్ చేయండి. సో అది మీకు కవరింగ్ బాగా ఇస్తుంది అనమాట. నాకు అంత కవర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను కన్సిలర్తోనే ఇలా కవర్ చేసేస్తున్నాను. మేబీ వీడియో వల్ల మీకు అంత హైలైట్ కనిపిస్తుందేమో, కానీ డైరెక్ట్గా అయితే ఫేస్కి అయితే సరిపోయిందనమాట. ఫౌండేషన్ కన్నా వన్ పాయింట్ మీరు ఎక్కువ తీసుకోవాలి కన్సీలర్. సో దాని తర్వాత ఫౌండేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మీ మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అండ్ ప్యాచీగా కాకుండా, లేకపోతే మంచిగా ఉండాలి, ఎక్కువసేపు మనకి స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ టిప్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. నార్మల్గా బేసిక్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసేటప్పుడు ఫౌండేషన్ తక్కువ తీసుకుంటాం, ఓకే సరిపోతుందిలే అనుకుంటాం. కానీ సో వన్స్ మనం ఏదైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ లైటింగ్స్కి వాటికి చెమట వచ్చి మనకి ఫుల్గా స్వెట్ వచ్చేస్తుంది అనమాట. ఆ టైంలో మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే మాత్రం ఫౌండేషన్ కొంచెం ఎక్కువ తీసుకొని ఎక్కువసేపు ట్యాప్ చేయండి. ఎక్కువసేపు ట్యాప్ చేయడం వల్ల స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అవుతుంది. అప్పుడు మనకి స్వెట్ వచ్చినా సరే పైన వెళ్ళిపోయినా మనకి స్కిన్ అబ్జర్వ్ అయిందంతా అలానే ఉంటుంది అనమాట. సో లాంగ్ లాస్టింగ్ అనేది చాలా ఫెయిర్గా ఉంటుంది అండ్ మంచిగా కనిపిస్తుంది. లేదంటే ప్యాచీగా వచ్చేస్తుంది అనమాట. మనం ట్యాపింగ్ అనేది సరిగ్గా చేయకపోతే, ప్రాపర్ వేలో చేయకపోతే మేకప్ అస్సలు రాదు, అస్సలు మంచిగా కనిపించదు. దాంతోపాటు ప్యాచీ లాగా లేచిపోతుంది అనమాట, లేయర్గా. నేను ఆల్మోస్ట్ 5 to 10 minutes వరకు ట్యాప్ చేశాను. ఎందుకంటే నేను చాలాసేపు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో మనకి ప్రాక్టీస్ సెక్షన్లో ఎక్కువ మనకి ట్యాపింగ్ ఉంటేనే మేకప్ బాగుంటుంది అనమాట. ట్యాపింగ్ లేకపోతే మాత్రం అస్సలు రాదు, కొంతసేపటికే ప్యాచీ లాగా వచ్చేస్తుంది. ఇది నేను బాగా అబ్జర్వ్ చేశాను, నాకు బాగా నేర్చుకుంది అనమాట. దాని తర్వాత మీకు ఎక్కడైతే స్వెట్ వస్తుందో అక్కడ మీకు లూజ్ పౌడర్ కానీ ట్రాన్స్లూసెంట్ పౌడర్ కానీ మీరు అప్లై చేయండి. దానివల్ల స్వెట్ అనేది ఆగిపోతుంది అనమాట. లైక్ బయటకు రానికుండా హోల్డ్ చేస్తుంది, లాక్ చేస్తుంది అనమాట ఫౌండేషన్ మొత్తాన్ని. సో నేనైతే నాకు అంత ఆయిలీ స్కిన్ కాదు, కాంబినేషన్ అనమాట. అందుకే నేను ఎక్కడైతే ఆయిల్ వస్తుందో అక్కడ నేను లాక్ చేసాను అనమాట లూజ్ పౌడర్తో. సో మీకు అది చాలా బెస్ట్గా యూస్ అవుతుంది. దాని తర్వాత నేను కాంటర్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇది యూస్ఫుల్ ఏంటంటే మనకి షేప్ అనేది కనిపిస్తుంది. ఫేస్ పఫీగా ఉన్న వాళ్ళకి, మంచిగా సన్నగా కనిపించాలి అనుకుంటే మాత్రం దిస్ ద బెస్ట్ అనమాట. నోస్ కూడా మంచి షేప్లో కనిపించాలి, హైలైట్ అవ్వాలి అనుకుంటే ఇది బెస్ట్ అనమాట. నార్మల్గా కాంటర్స్ అనేది ఓన్లీ లావుగా ఉన్న వాళ్ళకి, ఫేస్ పఫీగా ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. సన్నగా ఉన్న వాళ్ళకి చేస్తే ఇంకా సన్నగా కనిపిస్తారనమాట. అందుకే ఇలా చేస్తున్నాను. అండ్ హైలైటర్స్ కూడా యూస్ చేస్తున్నాను. సో మనకి ఏంటంటే నోస్, చీక్స్ ఇవంతా మనకి హైలైట్ అవ్వడానికి అనమాట. సో మీ డ్రెస్సింగ్ బట్టి మీరు ఎక్కువ వేసుకోవాలా, లైట్గా వేసుకోవాలా అనేది యువర్ చాయిస్. సో ఇక్కడ ఏంటంటే కాంటెస్ట్లో మనకి కలర్స్ ఉంటాయి కదా, సో స్కిన్ కలర్స్, డార్క్ కలర్స్ ఉంటాయి. సో డార్క్ కలర్స్ ఇన్ కేస్ యూస్ చేసినప్పుడు ఫౌండేషన్ ఏదైతే మనం బ్రష్ ట్యాప్ చేసామో ఆ బ్రష్తోనే కొంచెం అలా ట్యాప్ చేయండి. అప్పుడు మనకి స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. లేకపోతే ఎక్కువ హైలైట్ అయ్యి కనిపిస్తుంది. సో ఏదో లైన్ గీసినట్టుగా కాకుండా మంచిగా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట.
సో అప్పుడు మనకి ఫేస్ అనేది కొంచెం సన్నగా కనిపిస్తుంది. సో అందుకే కొంచెం లావు ఉన్న వాళ్ళు అయినా సరే ఇలా మేకప్ చేసుకొని సన్నగా కనిపిస్తూ ఉంటారు. మనం రీల్స్లో చాలా వరకు చూస్తుంటాం కదా, ఇదే అనమాట సీక్రెట్. ఇది లేదే మనకి అంత మంచిగా కనిపించరు. నేను ఎక్కువ యూజ్ చేయను, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అది వన్ ఆఫ్ ద బెస్ట్ అని నేర్చుకున్నాను నేను అనమాట. ఎందుకంటే నాకు బాగా యూస్ అవుతుంది అప్పుడప్పుడు. సో నేను వేసుకుంటాను, కానీ మరి అంత మంచిగా రాదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. సో ఇంకైతే ఐబ్రో, మన ఫేస్లో ఐబ్రో ఎంత మంచిగా కనిపిస్తే మేకప్ అంత మంచిగా కనిపిస్తుంది. సో నేనైతే ఐబ్రో ఎలా గీయాలి ఏంటి అనేది ప్రతిదీ ఒకటి చూసుకున్నాను అనమాట. నార్మల్గా నాకు ఇంట్లో వచ్చు, బట్ ఇంకా కొంచెం ఎలా హైలైట్ చేయాలి అనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా యూస్ఫుల్ అయిందనమాట. ఇది మనకి ఐబ్రో ప్యాలెట్ అనేది ఉంటుంది. ఐబ్రో ప్యాలెట్లో బ్రౌన్, బ్లాక్ అండ్ లైట్ మెరూన్ ఉంటుంది అనమాట. మనకి ఎక్కువ బ్రౌన్ బ్లాక్ యూస్ చేస్తుంటాము. నేనైతే అప్పుడప్పుడు బ్లాక్, అప్పుడప్పుడు బ్రౌన్ యూస్ చేస్తాను అనమాట. సో ఆ ప్యాలెట్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. దాని గురించి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే బై చేయండి, చాలా రోజులు వస్తుంది. దాని తర్వాత మనకి ఐబ్రో హైలైట్ అవ్వాలి, సో మనకి ఐబ్రోస్ మంచిగా నీట్గా కనిపించాలి అంటే ఇలా కన్సీలర్తో మనం ఎడ్జెస్లో హైలైట్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అది కూడా మన ఫౌండేషన్ ఏ కలర్ అయితే ఉందో కన్సీలర్ కూడా అదే కలర్ తీసుకొని అప్పుడు స్కిన్లో కలిసిపోతుంది అనమాట. లేదు అంటే మాత్రం మనకి ప్యాచీ లాగా అనిపిస్తుంది, డిఫరెంట్ షేప్ కనిపిస్తుంది, ఐబ్రో దగ్గర ఏదో వేరే కలర్ లాగా అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా ఏదైతే ఫౌండేషన్ కలర్ ఉన్నదో సేమ్ కలర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇదనమాట ఐబ్రో. అండ్ ఐబ్రో పర్ఫెక్ట్గా గీయడం నేర్చుకోండి, లేకపోతే మాత్రం అస్సలు బాగోదు. ఎంత మేకప్ చేసినా ఐబ్రో దగ్గర పోతుంది అనమాట. లిప్స్టిక్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉండాలి, మంచిగా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఒక బెస్ట్ టిప్ అయితే చెప్తాను, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో నార్మల్గా అయితే లిప్స్టిక్ వేసిన వెంటనే చాలామంది తినేస్తుంటారు, జస్ట్ 1 అవర్ కూడా ఉండదు అనమాట. కొంతమంది చాలా వరకు క్యారీ చేయగలుగుతారు, బట్ కొంతమంది క్యారీ చేయలేరు, కాబట్టి వాళ్ళ కోసం ఒక టిప్. సో లిప్స్టిక్ డైరెక్ట్గా వేయకుండా లిప్ లైనర్ అనేది యూజ్ చేయండి. లిప్ లైనర్ ఓన్లీ ఎడ్జెస్లోనే కాకుండా లిప్ మొత్తం వేయండి, లైట్గా వేయండి. సో ఆ లిప్స్టిక్ అనేది మనకి వెళ్ళిపోయినా సరే లిప్ లైనర్ అనేది మంచిగా అలానే ఉంటుంది అన్నమాట. సో ఈ మ్యాక్సిమం 90% లిప్ లైనర్ యూస్ చేసి దాని తర్వాత లిప్స్టిక్ యూస్ చేస్తే ఖచ్చితంగా అలానే ఉంటుంది. ఇన్ కేస్ మనం తినేసినా సరే లిప్ లైనర్ అనేది కవర్ చేస్తుంది అనమాట. ఓన్లీ లిప్స్టిక్ ఉంటే మాత్రం మొత్తం వెళ్ళిపోతుంది అండ్ నార్మల్ లిప్స్ లాగా వచ్చేస్తుంది. ఇన్ కేస్ లిప్ లైనర్ యూస్ చేసి తర్వాత లిప్స్టిక్ యూస్ చేస్తే మాత్రం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఈ టిప్ అనేది ఖచ్చితంగా యూస్ చేయండి, మీకు యూస్ఫుల్ ఉంటుంది. అండ్ దెన్ నాకు టఫెస్ట్ పార్ట్ ఇది. సో ఐలైనర్ అనేది నాకు చాలా టఫ్ అనిపించింది అక్కడ ఉన్న ప్రతి ఒక్క రోజు. ఎందుకంటే మనకి లిక్విడ్ లైనర్స్ అనేది చాలా అలవాటు అయిపోయింది అనమాట. మనం రెగ్యులర్ డేస్లో ఎక్కువ మనం యూజ్ చేసేది లిక్విడ్ లైనరే. అది అలవాటు అయిపోయి ఇక్కడికి వెళ్ళిన తర్వాత జెల్లీ లైనర్ ఇచ్చారనమాట. జెల్లీ లైనర్ ఏంటంటే కొంచెం థిక్గా ఉంటుంది, అది డ్రై అవ్వడానికి కొంచెం టైం టేకింగ్ అనమాట. ఆ లోపలే మనం కదిలేస్తుంటాము, కళ్ళు మూసేస్తుంటాము. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు అది పైన అంటుకునేస్తుంది. అలా అంటుకున్నప్పుడు అసలు తీయడం అనేది చాలా కష్టం అనమాట. మేకప్ క్లాసెస్లో అయితే నాకు బాగా ఇరిటేట్ చేసింది ఇది ఒక్కటే, అసలు ఎంతసేపటికి డ్రై అవ్వదు, అందుకే ఊపుతున్నాను అనమాట. నేను ఎవరికైనా వేసినా సరే అక్కడ అందరూ కదిలేస్తుంటారు, మేకప్ అంతా బాగుంటుంది, ఐలైనర్ దగ్గరకు వచ్చేసరికి అది డ్రై అవ్వకుండా పైన మొత్తం ప్యాచ్ అయిపోయి కిందంతా అంటుకునేసి అసలు రకరకాలుగా అయిపోతుంది అనమాట. నేను అసలు వేయడమే మానేశాను. దాని తర్వాత పౌడర్తో ట్రై చేశాను. సో పౌడర్తో కొంచెం బాగా వచ్చింది అనమాట. సో మనకి స్మోకీ లుక్ కావాలి అనుకుంటే పౌడర్తో యూస్ చేయొచ్చు. ఇన్ కేస్ మంచిగా పర్ఫెక్ట్ లైన్ కావాలి అనుకుంటే లిక్విడ్ లైనర్ యూస్ చేయొచ్చు. లేదు అంటే ఇప్పుడు బాగా మనకి ఏంటంటే లిక్విడ్ లైనర్ అలవాటు అయిపోయి మనకి జెల్ లైనర్ కష్టం అనిపిస్తుంది. బట్ అన్ని చోట్ల బ్రైడ్స్కి మొత్తం జెల్ లైనరే యూజ్ చేస్తారు. అది కూడా కొంచెం థిక్గా కాకుండా కొంచెం లైట్గా తీసుకుంటే తర్వాత వచ్చేసింది అనమాట. లాస్ట్ 2-3 డేస్లో పర్ఫెక్ట్గా వచ్చింది, అప్పుడు వేయగలిగాను. సో ఇక్కడైతే నా సెల్ఫ్ కాబట్టి కొంచెం లైట్గా అంటుకుంది, బట్ అది కూడా రిమూవ్ చేసుకున్నాను అనమాట. అయినా కూడా అది ఆరనే లేదు. సో చాలా టైం పడుతుంది, చూసుకొని ట్రై చేయండి. సో ఇక్కడైతే మొత్తం మేకప్ అయితే అయిపోయింది. ఇంకా సెట్టింగ్ స్ప్రే అనమాట. సో సెట్టింగ్ స్ప్రే ఏంటంటే మనం ఇంత కష్టపడి మేకప్ వేసిన తర్వాత అది లాంగ్ లాస్టింగ్ ఉండాలి, దాంతోపాటు ప్యాచీ లాగా అవ్వకూడదు. ఏదైనా బై మిస్టేక్ టచ్ చేసినా సరే అది మనకి అంటుకుపోకూడదు అనమాట. అందుకే మనం సెట్టింగ్ స్ప్రే యూస్ చేస్తాము. ఇన్ కేస్ మనకి ఎక్కువ ప్యాచీ లాగా ఉంది, డ్రైనెస్ అనిపిస్తుంది, సో మనకి అసలు చూడగానే డ్రైగా అనిపిస్తుంది అనుకుంటే
ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్ప్రే చేయండి. అప్పుడు సెట్ అయిపోతుంది అనమాట. అది సెట్ అయిన తర్వాత ఫిక్సింగ్ స్ప్రే కొడితే మీకు మొత్తం అలానే సెట్ అయిపోయి ఇంకా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనమాట మేకప్ అనేది. మనం రిమూవ్ చేసేంత వరకు ఇంకా పోదు. ఇన్ కేస్ అక్కడ అప్పుడప్పుడు పోయినా సరే మళ్ళీ ఒక సెట్టింగ్ స్ప్రే అనేది ట్రై చేస్తూ ఉండండి. అప్పుడు మేకప్ అనేది సెట్ అయిపోతుంది. ఇక్కడ ఏ బ్రష్ యూస్ చేస్తున్నాం అనమాట. ఇలా బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్తో మనం మేకప్ వేయచ్చు. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడడము, రీల్స్ కూడా పెద్దగా చూడలేదు నేను దీన్ని. సో ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. యాక్చువల్లీ ప్రాక్టీస్ పర్సన్కి ప్రాక్టీస్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ మనకి బుక్ ఇస్తారనమాట. బుక్లో ఎలా వేయాలి ఏంటి అనేది పర్ఫెక్ట్గా నేర్పిస్తారు ఇక్కడ. సో ఎయిర్ బ్రష్ ఎంతమందికి తెలుసు, తెలియకపోతే ఇదనమాట ఎయిర్ బ్రష్. సో నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం, ప్రాక్టీస్ చేయడం అనేది. సో నాకైతే బాగా పర్ఫెక్ట్ అనిపించింది. కొంచెం టఫ్ ఉన్నా సరే ఈజీగా వేయొచ్చు అండ్ ఈజీ ప్రాసెస్ అనిపించింది అనమాట ఎయిర్ బ్రష్. అనమాట గోడ మీద పెయింట్ అయితే ఎలా అయితే వేస్తామో బ్రషెస్తో సేమ్ లైక్ దట్ అండి, అలానే వేసేయాలి. సో మనకి పర్ఫెక్ట్గా వేస్తే మాత్రం ఇది ఈజీ ప్రాసెస్. ఈ మధ్య చాలామంది ఇదే వేస్తున్నారంట. నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత రీల్స్లో బాగా ఎక్కువ చూస్తున్నాను. సో మొత్తానికి మేకప్ అయితే అయిపోయింది. అండ్ మేడం కూడా వచ్చేసారు. మా మేకప్ అంతా చెక్ చేస్తారనమాట, ఎలా ఉంది ఏంటి. సో బాగుందా లేదా వచ్చి చెక్ చేసి ఓకే పర్ఫెక్ట్ ఉంది అంటే పర్ఫెక్ట్ ఉంది, లేదంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్తారనమాట. నాదైతే సింప్లీ సూపర్. ఇక్కడ ఏంటంటే మేకప్ హైలైట్ అవ్వడానికి డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్. నార్మల్గా మేకప్ వేసేసుకుంటూ ఉంటాము, అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇంతేనా, ఇలానే ఉంటుందా, అసలు ఏం కనిపించట్లేదు ఏంటి, అసలు ఈ డ్రెస్లో కలిసిపోయిందా, బాగుందా లేదా అని 100 క్వశ్చన్లు వస్తాయి. వన్స్ మనం ఒక బ్రైట్ డ్రెస్ వేసుకొని లేకపోతే ఒక పార్టీ వేర్ డ్రెస్ వేసుకొని, ఇప్పుడు నేను వేసుకున్న మేకప్కి ఒక సింపుల్గా ఫెస్టివల్ లుక్ ఇస్తుంది అనమాట. ఫెస్టివల్ డ్రెస్ ఒకటి వేసుకొని ఇలా పేస్టల్ డ్రెస్, సో ఈ మేకప్ లుక్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఈ డ్రెస్లో అంత హైలైట్ కనిపించలేదు. మెయిన్గా డ్రెస్ అనేది హైలైట్ ఉంటే మేకప్ కూడా అంత హైలైట్ ఉంటుంది అనమాట. పిచ్చి పిచ్చిగా నైటీలు వేసుకొని ఇంత మేకప్ వేసుకుంటే ఎవరు హైలైట్ అవ్వరు. అలానే మంచి డ్రెస్ వేసుకొని మంచి మేకప్ వేసుకుంటే దానికి ఒక వాల్యూ వస్తుంది, దాంతోపాటు ఒక లుక్ కూడా బాగుంటుంది అనమాట. ఇది నేను ఎప్పుడు రియలైజ్ అయ్యాను అంటే ఆ పోర్ట్ఫోలియో రోజు రియలైజ్ అయ్యాను అనమాట. ఓకే మేకప్ ఇంతే ఉంటుంది, బట్ ఓవరాల్గా మేకప్ మొత్తం రెడీ అయితే లుక్ అనేది మారిపోతుంది అని చెప్పి. సో అప్పటి వరకు నాకు 100 క్వశ్చన్లు, ఏంటి నేను నేర్చుకున్నానా లేదా, నాకు వచ్చా రాదా అని 100 క్వశ్చన్లు అయితే రన్ అయ్యాయి నా మైండ్లో. దాని తర్వాత అది పోర్ట్ఫోలియో తర్వాత అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే మేకప్ వేయగలుగుతాం, ఇంతే మేకప్ లుక్ డ్రెస్ వేసుకుంటే మారిపోతుంది అని చెప్పి చాలా రియలైజ్ అయ్యాను. సో అదనమాట. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మీతో షేర్ చేసుకోవాలి, చాలా ఉన్నాయి, షేర్ చేసుకోవాల్సింది చేసుకుంటాను. ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 hours కష్టపడి మేకప్ వేసుకుంటే వితిన్ సెకండ్స్లో మేకప్ రిమూవ్ చేస్తాము. అంత మేకప్ ఉంది నా ఫేస్ మీద. ఒకసారి చూసారు కదా ఎంత ఉందో. సో ఇవన్నీ మనకి ఎప్పుడో కానీ వేసుకోము కదా. సో ఓకే అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐడియా లేని వాళ్ళకి ఏంటి ఇదంతా అనిపిస్తుంది, బట్ ఐడియా ఉంటే డెఫినెట్లీ నచ్చేస్తుంది అనమాట. సో ఇదైతే మేకప్ రిమూవ్ చేస్తున్నాను. మేకప్ రిమూవ్ చేయడానికి చాలా కష్టము. వన్స్ ఆయిల్ యూస్ చేసి దాని తర్వాత వాటర్ వాష్ చేయండి. డైరెక్ట్గా వాటర్ వాష్ చేశారు అంటే మీ స్కిన్ పాడైపోతుంది అండ్ మేకప్ కూడా పోదనమాట, అలానే ఉంటుంది. ఫస్ట్ నేను వెట్ వైప్స్తో మొత్తం క్లీన్ చేసేసాను, అయినా కూడా పోదు. దాని తర్వాత నేను చూపించిన ఆయిల్ అయితే యూజ్ చేసి నేను క్లీన్ చేశాను అనమాట. దాని తర్వాత ఫుల్గా పోయింది. మళ్ళీ ఫేస్ వాష్ చేశాను. ఫేస్ వాష్ చేసిన తర్వాత మనకి టోనర్ ఉంటే టోనర్తో క్లీన్ చేసుకోండి, లేదు అంటే మాయిశ్చరైజర్ యూస్ చేసి ఇలా అయితే నార్మల్గా రెడీ అయిపోండి. కంపల్సరీ ఆయిల్ యూస్ చేసి మేకప్ క్లీన్ చేయండి, లేకపోతే మాత్రం పింపుల్స్ వచ్చేస్తాయి డెఫినెట్గా. సో మళ్ళీ మేకప్ తర్వాత మాకు పింపుల్స్ వచ్చాయి అలా వచ్చాయని మాత్రం అస్సలు అనుకోకు. సో మెయిన్గా క్లీన్ చేసుకుంటే ఎలాంటి పింపుల్స్ రావు. సో ఇదనమాట. బిఫోర్ మేకప్ బాగుందా, ఆఫ్టర్ మేకప్ బాగుందా కామెంట్ చేసేయండి. సో సింపుల్గా మాయిశ్చరైజర్ రాసుకొని లిప్స్టిక్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఏదున్నా లేకపోయినా కంపల్సరీ లిప్స్టిక్ ఉండాలి నాకు. సో ఇప్పుడు
ఎప్పుడు ఒకే కలర్ యూస్ చేసే నేను ఇప్పుడు లైట్ కలర్స్ కూడా యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మేకప్ అయిపోయింది, లంచ్ కూడా అయిపోయింది. దాని తర్వాత ఈరోజు మేకప్ లుక్స్ అనమాట. సో ఇద్దరు మోడల్స్ మీద మేకప్ అయితే చూపించారు. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ అని ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.